టాక్సిక్ పీపుల్ని ఎలా గుర్తించాలి? రికగ్నిషన్ కావాలంటే ఏం చేయాలండి? మన గుర్తింపు కావాలంటే ఏం చేయాలి? నలుగురు గుర్తించేటట్టు ఒక పని చేయాలి. ఎస్ ఆర్ నో? ఒక్కొక్కసారి మనం చేసినా అవతల వాళ్ళు గుర్తించరు కొంతమంది, అది వేరే విషయం. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసి ఆఫీస్లో టాస్క్లు మంచి కంప్లీట్ చేసి టార్గెట్స్ మీట్ అయ్యి ఆహా అంత సీన్లా వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే మంచిగా వర్క్ చేస్తారో వాళ్ళకు వచ్చే క్రెడిట్ని వీళ్ళు దొంగలిస్తారు. క్రెడిట్ స్టీలింగ్ అంటారు దీన్ని. క్రెడిట్ స్టీలింగ్. టాక్సిక్ పీపుల్ మీకు ఒక ఉదాహరణతో చెప్పాలంటే ఇమోషనల్ మస్కిటోస్ అండి వాళ్ళు. ఇప్పుడు ఒక దోమ ఉందనుకోండి, దోమ ఏం చేస్తుంది? గుయ్యి 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 అనుకుంటూ తిరిగి 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 ఎన్నిసార్లు కొడదామని ప్రయత్నించినా తప్పించుకొని మళ్ళీ వచ్చి మన స్కిన్కి గుచ్చి రక్తం తాగుతుంటుంది. వాళ్ళు మన స్కిన్కి ఏం గుచ్చరు, ఫిజికల్గా ఏం డ్యామేజ్ చేయరు. ఇమోషనల్ మస్కిటోస్ అని ఎందుకు అంటున్నానంటే దోమ రక్తం తాగినట్టు టాక్సిక్ పీపుల్ మన మనశ్శాంతిని తాగేస్తుంటారు. క్రెడిట్